తరగతి వరకు స్కూల్లోనే. రాష్ట్రంలో ఇకపై +2 విద్యా విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. విద్యా కమిషన్ నివేదిక ఫైనల్ కాదు. అభ్యంతరాలు కేసీఆర్ కమిటీకి చెప్పొచ్చు. రేషన్ కార్డు ఉన్నోళ్లకు కుటుంబ జీవిత బీమా. భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. ఆ డబ్బును క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడమే మా విధానం. మాది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్. లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచుకుంటాం. అందరం కలిసి తెలంగాణ పిత ఎవరో నిర్ణయించుదాం. అజారు కోదండరాంను ఎమ్మెల్సీ అంశం గవర్నర్ కోర్టులో ప్రణాళిక ప్రకారమే గ్యారంటీల అమలు. మూసీ ప్రక్షాళన విషయంలో ముందుకెళ్తాం. బీఆర్ఎస్ అబద్ధాల మాయలో పడ్డ గాంధీ మనవడు. డ్రగ్స్ కేసుపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు? మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక మొత్తానికి బడ్జెట్ సమావేశాలు నడుస్తున్న ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పులు తేవాలని ఆయన చూస్తున్నట్టు చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే అటు విద్యా కమిషన్ చైర్మన్ అయినటువంటి అటు ఆకునూరు మురళి కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చిండు. ఆ ప్రతిపాదనలు కూడా మేము తీసుకోబోతున్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా నేను ఏం చెప్తున్నాడే 12వ తరగతి వరకు స్కూల్లోనే, అంటే ఇప్పటివరకు అయితే ఏదైతే ఉందో స్కూల్లో విద్యా వ్యవస్థ ప్రకారం ఇప్పుడు స్కూల్లో 10th వరకు ఉంటుంది. 10వ తరగతి వరకు స్కూల్ లైఫ్ ఉంటుంది. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఆ పరిధిలో ఉంటుంది. తర్వాత ఇంటర్ వచ్చేసరికి కళాశాలకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి 10th కూడా ఇంటర్ కూడా స్కూల్లోనే ఉండేటట్టు ఒక ప్రాతిపదికన తీసుకోవచ్చు. ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత 12th ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థులు స్కూల్ లైఫ్ నుంచి బయటకు అడుగుపెట్టే దిశగా కూడా ఏదో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నట్టు ఆయన చెప్తుండే. ఇక రాష్ట్రంలో ఇకపై +2 విద్యా విధానం అంటే +2 అంటే 10+2 మొత్తం స్కూల్ లైఫ్లోనే జరుగుతున్నట్టు కూడా ఆయన వివరించడం జరుగుతుంది. ఇది మొత్తం వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లో తీసుకొస్తున్నట్టు చెప్తున్నా. అయితే విద్యా కమిషన్ నివేదిక అనేది ఇది ఫైనల్ కాదంట. మళ్ళీ ఫైనల్ కాదు, అభ్యంతరాలు ఉంటే కేసీఆర్ కమిటీ ఉంది, దాన్ని చెప్పుకోవచ్చు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఆయన ఇంకేమో కీలకమైన వ్యాఖ్యలు ఏం చేసినంటే అసెంబ్లీ సమావేశంలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కుటుంబ జీవిత బీమా, అదే అట్లాగే భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. ఆ డబ్బును క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడమే మా విధానం. మాది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అంటూ ఆయన మాట్లాడింది. బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఇటు కుటుంబానికి జీవిత బీమా ఇస్తా అంటుండు. దానితో పాటు భూములు అమ్మటానికి మేము వ్యతిరేకంగా అక్కడ వచ్చిన ఆదాయం మొత్తం క్యాపిటల్ మీదనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందంటూ మాట్లాడటం కూడా జరిగింది. దాంతోపాటు మా బడ్జెట్ మొత్తం ఫ్యూచరిస్టిక్ అంటే భవిష్యత్ తరాలను అంచనా వేసుకొని ఆ బడ్జెట్ని ఏదో ప్రవేశపెడుతున్నట్టు ఆయన చెప్పిండు. ఇక లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచుకుంటాం. అందరం కలిసి తెలంగాణ పిత ఎవరినో నిర్ణయిద్దాం. తెలంగాణ పిత గురించి ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే ఇక జాతిపిత కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటున్న నేపథ్యంలో అసలు ఎవరో నిర్ణయించుకుందాం, ముందు రోజుల్లో నిర్ణయించుకుందాం, ఇప్పుడు అందరం కలిసి నిర్ణయించుకుందాం, కేసీఆర్ అర్హుడు కాదన్నట్టు ఆయన ఇండైరెక్ట్ స్టేట్మెంట్ అయితే పాస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక అజార్ కోదండరాంది ఇష్యూ ఏదైతే నడుస్తుందో ఎమ్మెల్సీ ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూ గవర్నర్ కోర్టులో ఉంది. అది తర్వాత దాని ప్రకారం అంశం ప్రకారం నడుస్తుందంటూ కూడా ఆయన మాట్లాడింది. ఇక ప్రణాళిక ప్రకారమే గ్యారంటీలు అమలు చేస్తాము, మూసీ నది ప్రక్షాళన మాత్రం ముందుకెళ్తామంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మూసీ ప్రక్షాళన ముందుకు వెళ్తాము, కంటిన్యూ చేస్తాము, ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతి ప్రకారమే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తామంటూ కూడా ఆయన మాట్లాడుతున్నా. 6 గ్యారంటీలు అమలు చేస్తా అంటూ మాట్లాడటం కూడా జరిగింది. ఇక ఏమంటుండంటే ఇంకా గాంధీ సరోవర్ ఏదైతే ఉందో గాంధీ విగ్రహం ప్రతిష్ఠిస్తున్న దాన్ని అక్కడ గాంధీ మునిమనుడు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దాని గురించి మనవుడు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దాని గురించి కూడా ఆయన మాట్లాడింది. ఇదంతా బీఆర్ఎస్ ట్రాప్ చేసింది. ఆ ట్రాప్లో ఆయన పడ్డాడంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే సో ఓవరాల్గా గాంధీ సరోవర్ మాత్రం విగ్రహ ప్రతిష్ఠ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇక డ్రగ్స్పై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదంటూ కూడా ఆయన మీడియా చిట్చాట చెప్పి డ్రగ్స్ కేసు నడుస్తుంది. అటు పైలట్ రోహిత్ రెడ్డి, తర్వాత ఏపీకి చెందిన నాయకుడు ఎంపీ, ఇటు అంతా అరెస్ట్ అయిన నేపథ్యంలోనే వాళ్ళకి దొరికిన నేపథ్యంలో డ్రగ్స్ దాని మీద బీజేపీ ఎందుకు మాట్లాడంటూ కూడా మాట్లాడేది. ఇది ఏదైతుందో సీఎం రేవంత్ రెడ్డి ఓవరాల్గా 12వ తరగతి అంటే +2 విధానాన్ని మాత్రం స్కూల్ లైఫ్లో తీసుకొచ్చే విధంగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని మీద అటు విద్యార్థులు కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ విద్యా సంఘాలు కానీ ఇది పర్ఫెక్ట్ నిర్ణయమా కాదా, అసలు ఎలాంటి నిర్ణయం అంటూ కూడా దీని మీద ఒక ఆలోచన జరుగుతుంది. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే కేశవరావు కమిటీ చెప్పమంటూ కూడా చెప్పుండేది. ఇది ఫైనల్ కాదు. కమిటీకి ఏమైనా కేశవరావు కమిటీకి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే దాన్ని బట్టి ముందుకు వెళ్తామంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా ఇది బడ్జెట్ సమావేశాల తర్వాత మీడియా చిట్చాటుతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్టు చెప్పిండు. మరి ఎంతవరకు ముందుకు వెళ్తారు, ఎంతవరకు సాగుతుందని కూడా వేచి చూడాల్సి ఉంది.